విషయాన్ని నేర్చుకుని వెళ్ళిపోదాం. వాక్యం తెలియని వాళ్ళు మాలను వేసుకుని సుమారు 40 దినాల పాటు శరీరాన్ని కష్టపెట్టుకుని ఏమండి చెప్పులు కూడా లేకుండా తిరుగుతూ కొన్ని 10 కిలోమీటర్లు సుమారు 60, 70, 80 కిలోమీటర్లు నడుచుకుని వెళ్తున్నారు. దాన్ని వాళ్ళు భక్తి అనుకుంటున్నారు. అవునా? మనకి నిజమైన భక్తి ఏంటో తెలుసు. తెలిసిన మనం కనీసం ఈ 3 రోజులు కూడా మనం బైబిల్ తరగతులు హాజరవ్వలేకపోతున్నాం అంటే ఏంటంటే అర్థం చెప్పండి. సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు శనివారం, శుక్రవారం, ఆదివారం తప్పనిసరిగా మనం ఉదయం సాయంకాలం, శనివారం అందుకని మధ్యాహ్నం తీస్తామండి, సాయంకాలం మాత్రమే. అంటే ఈ 2026 సంవత్సరం నుంచి ఇక మీకు ప్రతి సంవత్సరం 3 రోజులు క్లాసులు జరుగుతాయండి. శుక్రవారం 2 పూటలు, ఆదివారం 2 పూటలు, శనివారం నైట్ క్లాసులు జరుగుతాయి. ప్రతి శనివారం ఖచ్చితంగా మీకు, శనివారం కాదు శుక్రవారం ఖచ్చితంగా మూవీ నైట్ వేయటం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం చూసినా బోర్ ఏం కొట్టదు. మీకు అవసరమైతే దాన్ని ఇంకొంచెం మోడిఫై చేసి నేను మీకు వేయటం అనేది జరుగుతుంది. ఓకేనండి? మన కోసం మరణించిన క్రీస్తు కోసం కనీసం ఒక్కరోజే, ఆదివారం ఎలాగో మనం కూడుకునేదే కదండి, శనివారం సాయంకాలం ఎలాగో ఖాళీయే కదండి. సంవత్సరం ముందు నుంచి మీరు ప్రణాళిక వేసుకుంటే కానీ ఆ 3 రోజులు అవదంటారా? మనసుంటే మార్గం ఉంటుంది. ఏమీ తెలియని వాడు ఎంతో చేస్తున్నాడు, అన్నీ తెలిసిన మనం ఏమీ చేయలేకపోతున్నాం. అలా కాకుండా చక్కగా 3 రోజులు నెక్స్ట్ ఇయర్ అవసరమైతే ఇంకా గ్రాండ్గా. ఏ చర్చిలో కూడా పాఠాలు కానీ ప్రార్థనలు కానీ ఏమీ చేయట్లేదు. ఎందుకంటారు తెలుసా? మనకి పండగలు ఇవ్వండి అని ఎవరో చెప్పారు. నిన్న, ఇవాళ, రేపు మనం ఏం పండుగ చేసాం? మనం ఏం పండుగ చేసామండి? ఏం పండుగ చేయాలి? మరి మా పిల్ల అడిగింది, పండగ లేదన్నా నిన్న లడ్డూలు పంచావు కదా నాన్న. అమ్మా, ప్రతి ఆదివారం ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి తెస్తున్నారు, అలా రొటీన్గా వెళ్ళిపోయేదే కానీ పని కొట్టుకుని మేమేం భోజనాలు ఏమి, జనాలకు డౌట్లు వస్తాయండి. అన్ని క్లారిఫికేషన్ మనం ఇవ్వాలి. ఓకేనండి? ఎవ్రీ ఇయర్ మొదటి 2025 సంవత్సరం మీకు 7 మాటల గురించి చెప్పాను. ఈ సంవత్సరం కొన్ని విషయాలు చెప్పాము, రేపు కొన్ని విషయాలు చెప్తాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా మీకు అవసరమైతే బుక్ రూపంలో కూడా అందించడానికి ట్రై చేస్తాను. సిలువకు సంబంధించి లేదా గుడ్ ఫ్రైడేకి సంబంధించి సుమారు 50 మెసేజ్లు ఉన్నాయి నా దగ్గర. 9 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఎన్ని గంటలు? 6 గంటలు. 6 గంటలకున్న బైబిల్కున్న కరెక్ట్గా దేవుడు సమయాన్ని ఎందుకు రాయించాడు అనేది కూడా ముందు కుదిరితే మీకు మీను 10, 11, 12, 1, 2, 3. ఓకేనా బాబు? రైట్, మన అంశంలోకి వెళ్ళిపోదాం. మన పాఠం ఏంటంటే ప్రార్థన ఏ భంగిమలో చేయాలి, ప్రార్థన ఏ భంగిమలో చేస్తే కరెక్ట్, ఏ భంగిమలో చేస్తే దేవుడు మన ప్రార్థనని అంగీకరిస్తాడు. ఇదండి పాఠం. బైబిల్ గ్రంథంలో ప్రార్థన గురించి చాలా వైవిధ్యమైన విషయాలు ఉన్నాయి. ప్రసాద్ ఒకసారి